ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కావున లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 586 నామము కామసేవిత. ప్రతిపదార్థము కామసేవిత మహాకామేశునిచే లేక మన్మధునిచే ఉపాసింపబడినది. శ్రీమాత్రే నమః. కామో మహాకామేశ తేన సేవిత ఉపాసిత యద్వా కామో అనంగః తేన సేవిత స్తుత్య. శివానాం సేవానాం సుధి ఇతి కోశాత్ శ్రూయతే చ అరుణోపనిషద్ది పుత్రో నివృత్య వైదేహ అచేతః యశ్చ చేతనః స తం మణిమ విందాత్ సోనంగులిరావయత్ సోగ్రీవా ప్రత్యముంచత్ సోజీవా అసాచ్చతః నైతాం ఋషిం విదిత్వా నగరం ప్రవేశిత్ యది ప్రవేశిత్ మిథ్యో చరిత్వా ప్రవేశిత్ సత్సంభవస్య వ్రతం ఇతి. నివృత్య లక్ష్మ్యో పుత్రో వైదేహ విదేహో అనంగః మన్మథః అనంగతద్వయ అచేత నేత్రంగులిగ్రీవ జిహరోతాశ్చ సో అంధః మానిం విద్యారత్నం అవిందిదత్ తత్ అవయత్ అసీవ్యత్ తతః గ్రీవాయాం ధృతవాన్ అస్యేధ స వాంఛా తేన మంత్రదష్టాత్వత్ అయామేవ ఋషిః. అస్య జ్ఞానోత్తరం నగరే బాహ్యచక్రే ప్రవేశః పూజోటోపో విద్యాత్వత్కృతా కార్యాత్వచ్చ న కార్యా యది సర్వదా పూజానేంచ తదో శివశక్తి సామరస్యాత్మకం మీదిని భావం విజ్ఞాయ కుర్యాత్. తస్య మహారహస్యమేవ చిత్తసంభవాస్య మన్మదాస్య రహస్యత్రం వ్రతం ఇది శృత్యర్థ. శివశక్తి సామర్థ్యం అవిజ్ఞాయ క్రియామనం పూజానం న తదా ఫలాతీతి తత్పర్యార్థ. మహాకామేశ్వరునిచే సేవింపబడినది మన్మధునిచే సేవింపబడుతున్నది. మహాకామేశ్వరునిచే ఉపాసింపబడినది లేదా మన్మధునిచే సేవింపబడినది అరుణోపనిషత్తులో మన్మథ విద్య చెప్పబడినది. లక్ష్మీదేవి కుమారుడు మన్మధుడు. ఇతనికి దేహము లేదు కాన అనంగుడు కనుకనే చిత్తము. వ్రేలు మెడ జిహ లేనివాడైనను చిత్తము లేనివాడైనను చైతన్యం గలవాడు. అందుడైనను శ్రీ విద్యారత్నమును పొందెను. వ్రేలు లేనివాడైనను సేవించెను. మెడ లేకపోయినను ఈ విద్యను ధరించెను. జిహ్వ లేకపోయినను ఆస్వాదించెను, అనుభవించెను. ఈ మంత్రదృష్ట మొదట తెలుసుకొనినవాడు అగుటచే ఇతడే ఆ మంత్రమునకు ఋషి అయ్యెను. ఈ మంత్రదృష్టను లేక ఋషిని తెలియకుండా శ్రీచక్రార్చనయందు ప్రవేశించకూడదు. ప్రవేశింపదలిచినచో శివశక్తి సామరస్యమును తెలుసుకొని శ్రీచక్రార్చనయందు ప్రవేశించవలెను. ఇది మన్మధుని వ్రతము అని కలదు. ఈ వేద పదార్థములను వివరించుచున్నాడు. నివృత్తి అనగా లక్ష్మీదేవి. లక్ష్మీదేవి యొక్క పుత్రుడు వైదేహ దేహము లేనివాడు అనంగుడు. ఇతడే మంత్రద్రష్ట ఋషి అని తెలిసిన తర్వాత బాహ్య పూజకు శ్రీచక్రార్చనమందు ప్రవర్తించవలెను. పూజలో టోపము ఆడంబరము వ్యర్థము మంత్రము అర్థములు మొదలగున వానిని అన్నిటినీ ముందుగానే తెలుసుకొనుట అనుకార్యము జరిగిపోయినది కనుక బాహ్య పూజలో ప్రవేశింపనక్కర్లేదు. జ్ఞానం చే కృతాకృతుడైనను పూజ చేయవలెననే కోరి ఉన్నది. శివశక్తుల సామరస్యం ఏకత్వం తెలుసుకొని చేయవలయును. ఆ సామరస్యమే మన్మధుని రహస్య వ్రతమని వేద భాగమునందకర్థము. శివశక్తి సామరస్యమును తెలిసిన తర్వాత చేసిన పూజ వల్లే సామరస్యము తెలియక చేసిన పూజ ఫలించదు అని తాత్పర్యము. ఇది 5 అక్షరముల నామము.
శ్రీమాత్రే నమః. 587 నామము శ్రీ షోడాక్షరి విద్య. ప్రతిపదార్థము శ్రీ షోడాక్షరి విద్య. పూజ్యమగు శ్రీ షోడాక్షరి విద్య స్వరూపురాలు. పూజ్యమైన 16 అక్షరములు గల విద్యా స్వరూపురాలు. శ్రీబీజము 16వదిగా గల విద్యా స్వరూపురాలు. 16 అక్షరములు కలిగి పూజ్యతతో కూడిన విద్యకు శ్రీ షోడాక్షరి విద్య అని పేరు. గౌడపాద సూత్రమునందు ఈ షోడాక్షరి విద్య 28 వర్ణములు గలది అని చెప్పబడినది. షోడాక్షరి విద్య 16 అక్షరములు గలదని ఇక్కడ చెప్పిరి. ఆ సూత్రంలో 28 అక్షరములు గలవని చెప్పబడినను ఈ రెండింటికి విరోధము లేదు. ఎందుచేతనగా షోడాక్షరి మంత్రంలో పంచదశి 3 కుటములను గలవు. అవి 15 అక్షరములుగా లెక్కించి ఇవి గాక షోడశిలో మిగిలిన 13 సంపుటి చేసి లెక్కించి 13 + 15 28. 28వ గౌడపాద సూత్రమునకు అర్థమును చెప్పవలయును. 3 కుటములలోని అక్షరములను ప్రత్యక్షంగా లెక్కింపక కూటమంతయు ఒక అక్షరము ఉద్దేశంతో 3 కూటములను 3 బీజాక్షరములుగా గ్రహించి మిగిలిన 13 అక్షరములతో కలిపినచో 16 అక్షరముల గల శ్రీ షోడాక్షరి విద్య అగును. ఇట్లు చేసినచో 2 పక్షములకును విరోధం ఉండదు. లేదా పంచదశికి 16వదిగా శ్రీబీజమును చేర్చినచో షోడాక్షరి అగును. ఈ విద్యను గ్రహించవచ్చును. ఆ పక్షమందు సమహార దిగ్గు కాదు కాబట్టి జిష్ ఎట్లు వచ్చునని శంకించుకొని గౌరాది గణములో పిప్పలయాది గణము, అవంతరణ గణము, ఆకృతి గణము గనుక దానిలో శ్రీ షోడాక్షరి పదమును చేర్చి జిష్ను చేయవలనని సమాధానం చెప్పింది. ఇది 8 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీతో కూడినదైన లేదా సకల మంగళప్రదమైన షోడశ 16 అక్షరాల మంత్రమునకు సంబంధించిన విద్యాస్వరూపిణి. 15 తిథులను సమన్వయపరిచే విధంగా పంచాక్షరి మంత్రము ఉంటుంది. ఈ తిథులు వృద్ధిక్షయాలు కలిగిన కళలు. వృద్ధిక్షయ లక్షణాలు లేకుండా ఎప్పుడు ఒకే విధంగా ఉండే కళ ఒకటి ఉంటుందని, ఆ కళయే వృద్ధిక్షయ లక్షణాలు కలిగిన 15 తిథులలోనూ మారుతూ పనిచేస్తూ ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఎప్పుడూ ఒకే రకంగా ఉండే ఈ కళకు సంబంధించిన బీజాక్షరాన్ని శ్రీంగా తీసుకుంటే ఈ శ్రీంతో కూడిన పంచదశి షోడాక్షరి అయి షోడాశ కళాప్రపూర్ణైన అమ్మవారిని సూచించే షోడాక్షరి మంత్రం అవుతుంది. దీనికి సంబంధించిన వివరాలను శ్రీ షోడాక్షరి విద్య అంటారు. శ్రీ షోడాక్షరి విద్య రూపమని ఈ నామానికి అర్థం చెప్పవచ్చును. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాం.